హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. థియేటర్లో మూవీస్ చూసి చాలా రోజైంది. ప్రభాస్ గారు ఉన్నారు, కన్నప్ప స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. భక్త్ కన్నప్ప మూవీ ఆల్రెడీ చిన్నప్పుడే చూసి మళ్ళీ రీసెంట్ గా ఒకసారి చూసాం. సరే, ఈ మూవీ కూడా డివోషనల్ మూవీ కాబట్టి బాగానే తీస్తారు అండ్ టీజర్ కంటే ట్రైలర్ కొద్దిగా బెటర్ కాబట్టి సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పి వెళ్ళాను. సాంగ్స్ గురించి, బీజిఎం గురించి ఆల్రెడీ మనం ట్రైలర్ బిగ్డౌన్ లో క్లియర్ గా చెప్పాను. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ మూవీకి బాగా సంగీతాన్ని ఇచ్చారు. సో అలా అనుకుని మూవీకి వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ లోని ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగున్నాయి. అదొక చిన్న ట్విస్ట్ మాదిరి. విష్ణు గారు చేసిన ఆ రోల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అదైతే బాగుంది. దెన్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారి ఎంట్రీతో మూవీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అండ్ దాన్ని మెయిన్ హీరో మంచు విష్ణు గారు కొనసాగించారు. అంటే ఆ శివ శివ శంకర సాంగ్ అండ్ ఆ క్లైమాక్స్ సీన్స్ బాగా తీశారు. అండ్ లాస్ట్ లో మోహన్ బాబు గారిచే హీరో క్యారెక్టర్ ఆర్క్ ని ఎలివేట్ చేయడం చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. సో ఇవి తప్ప ఓవరాల్ గా అక్కడక్కడ కొన్ని పార్ట్స్ గా తప్ప మిగతా మూవీ నాకైతే కొన్ని చోట్ల బోరింగ్ గా అనిపించింది అండ్ కొన్ని చోట్ల చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ బోరింగ్ అండ్ ఫ్లాట్ రెండు ఒకటే అనుకుంటారేమో. బోరింగ్ అంటే ఇక్కడ అనవసరంగా ఈ సీన్స్ పెట్టారు, ఇది లేకపోయినా ఈ మూవీ బాగానే ఉండేది అనేవి. ఫ్లాట్ గా వెళ్ళడం అంటే సీన్స్ బాగుంటాయి బట్ మధ్యలో ఎక్కడన్నా హై వచ్చే సీన్స్ వస్తే అది ఫ్లాట్నెస్ ని కవర్ చేసి ఉండేది అనే ఫీలింగ్ వస్తే అండ్ ఎమోషన్ చూపిస్తున్నారు బట్ న్యాచురల్ గా అనిపించడం లేదు. సో అలాంటివి మూవీలో నా వరకు చాలా అనిపించాయి. సో మీరు కన్నప్ప మూవీని దేనికోసం వెళ్తున్నారు? ఐదర్ డివోషన్ కోసం అంటే భక్తి కోసం అనుకుంటే అది మూవీలో ఉంటుంది అండ్ ప్రభాస్ గారి కోసం అంటే అది కూడా ఈ మూవీలో సాలిడ్ గానే చూపించారు. సో నేనైతే విజయవాడలో మల్టీప్లెక్స్ లో చూశాను. నేను చూసిన థియేటర్ లో కూడా ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ వస్తుంది అని అర్థం అవగానే, అంటే అప్పటికి ఇంకా రాలేదు, జనాలు ఈ మూమెంట్ కోసమేనా మేము వచ్చింది అన్నట్లుగా తెగ హడావుడు చేశారు. అది మామూలు రెస్పాన్స్ కాదు. అలా చేస్తూనే నా వెనకాల ఉన్న వాళ్ళు డార్లింగ్ ప్రభాస్ సీన్ అవగానే వెళ్ళిపోదాం రా అని గట్టిగా మాకు మా ముందున్న వాళ్ళకు కూడా వినపడేలాగా మాట్లాడుకుంటున్నారు. సో ప్రభాస్ గారు యాజ్ రుద్ర ఈ మూవీలో ఆయన లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 26 minutes ఉంటే, అంటే ఆయన స్క్రీన్ పైన కనపడే ఫస్ట్ సీన్ దగ్గర నుండి ఆయన లాస్ట్ సీన్ వరకు ఎగ్జాక్ట్లీ 26 minutes ఉంది. సో ఆ సీన్స్ అయిపోయిన తర్వాత కూడా మా వెనకాల ఉన్న వాళ్ళు కూర్చొని మూవీని చూస్తున్నారు. అంటే ఆ మూవీ ఎండ్ అయ్యే వరకు చూసి మాతో పాటే బయటకు వచ్చారు. సో వాళ్లకు ఎవరు చెప్పలేదు ప్రభాస్ గారి సీన్స్ తర్వాత కూడా మీరు కంపల్సరీగా కూర్చొని చూడాల్సిందే అని. సో ఇది జనరల్ పబ్లిక్ యొక్క క్లైమాక్స్ రెస్పాన్స్, అది కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి వస్తున్న రెస్పాన్స్. సో ఆ క్లైమాక్స్ విషయంలో మంచు విష్ణు గారు సక్సెస్ అయ్యారు. ఇది 100% ట్రూత్. ఇప్పటి వరకు చెప్పింది పాజిటివ్స్, ఇంకా చాలానే పాజిటివ్స్ ఉన్నాయి. లైక్ మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మంచు విష్ణు గారి యాక్టింగ్ లాగా ఉంది. బోరింగ్ గా లేదు, ఓవర్ యాక్టింగ్ అస్సలు లేదు. కావాలంటే మళ్ళీ మూవీ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ 10 weeks తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు ఒకసారి చూడండి. బట్ మీకు బోర్ అనిపించింది ఆయన యాక్టింగ్ కాదు, ఫస్ట్ హాఫ్ లోని స్టోరీ, కొన్ని సీన్స్ అండ్ ఆ స్క్రీన్ ప్లే. సో మూవీలోని మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ మూవీని అలా లేపింది ప్రభాస్ గారు అండ్ క్లైమాక్స్ లో విష్ణు గారు దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పుకున్నాంగా. ఇంకోటి వచ్చేసి స్టీఫెన్ డివాసి గారి బీజిఎం అండ్ సాంగ్స్, అంటే ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆల్రెడీ మన ట్రైలర్ రివ్యూలో చెప్పాను, శివ శివ శంకర సాంగ్ వల్ల నాకు మూవీ మీద మంచి పాజిటివిటీ వచ్చింది, ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని మాట్లాడుకున్నాం. అది ఖచ్చితంగా ఈ మూవీలో ప్రూవ్ అయింది. మోహన్ బాబు గారు యాస్టీస్ గా యాక్టింగ్ చింపేశారు. ముఖ్యంగా క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ లో ఆయన పాడే ఆ సాంగ్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, మోహన్ లాల్ గారు వీళ్ళని బాగానే చూపించారు. అంటే గుడ్ యాక్టర్స్ ఎక్సలెంట్ గా చేస్తారు. యాక్టింగ్ గురించి మాట్లాడడం లేదు, ఈ మూవీలో బాగానే చూపించారు. ఇవి నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ ఆస్పెక్ట్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లోని స్టోరీ నాకైతే బోరింగ్ అనిపించింది. అది ఇందాక చెప్పినట్లుగా కొన్ని చోట్ల ఫ్లాట్ గా ఉంది, కొన్ని చోట్ల బోరింగ్ గా ఉంది. సెకండ్ హాఫే ఈ మూవీని కాపాడింది. మూవీ స్టార్టింగ్ లోనే విష్ణు గారి ఇద్దరు పిల్లలు ఒక పాట పాడుతూ శ్రీకాళహస్తి యొక్క విశిష్టతను క్లియర్ గా చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో తిన్నడి చిన్నప్పటి రోల్లో చేసిన విష్ణు గారి అబ్బాయి అండ్ తిన్నడి వీరగాథలు అడిగే ఆయన చిన్నమ్మాయి కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో పర్ఫెక్ట్ గా చాలా బాగా చేశారు. అంటే యాక్టింగ్ బాగా చేశారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, అంత బాగా మూవీలో యాక్ట్ చేయించుకుని ఆ క్యారెక్టర్స్ యొక్క ఇమేజ్ ని తగ్గించినట్లుగా అయింది. అంటే ఆ పిల్లల గురించి నేను చెప్పడం లేదు, వాళ్ళు పోషించిన పాత్రలు అచ్చ తెలుగు పాత్రలు, 2వ శతాబ్దానికి చెందినవి. కానీ వాళ్ళు మాట్లాడే భాష వెస్టర్న్ స్లాంగ్, అంటే ఇంగ్లీష్ టచ్ తో తెలుగు మాట్లాడుతున్నారు. అది చిన్నప్పటి తిన్నడి క్యారెక్టర్ లో క్లియర్ గా ఉంది అండ్ ఫస్ట్ సాంగ్ లో కూడా ఆ స్లాంగ్ ఉంది. అలా తెలుగుని ఫారినర్ లాగా మాట్లాడుతుంటే మూవీ స్టార్టింగ్ లోనే చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయారు, మూవీకి కనెక్టే అవడం లేదు. ఆ డబ్బింగ్ వరకు ఎవరి డెసిషనో తెలియదు కానీ అదొక బ్యాడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. తెలుగుని మన లోకల్స్ లాగా మాట్లాడే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుంటే వాళ్ళు చేసిన ఆ యాక్టింగ్ కి ఆ వాయిస్ ఓవర్ బిగ్గెస్ట్ ప్లస్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళు యాక్టింగ్ బాగా చేసి కూడా అదొక చిన్న మచ్చలాగా ఏర్పడింది. థియేటర్స్ లో జనాలు అదేంటి స్లాంగ్ తో ఇలా మాట్లాడుతున్నారని చాలా మందికి అనిపించింది. డైరెక్ట్ గా థియేటర్స్ లోనే అరుస్తూ అన్నారు. సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. అంటే ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం
అది క్లియర్ గా అబ్జర్వ్ చేశాం. బట్ ఆ స్లాంగ్ చిన్నగా ఉంటుంది, నెగ్లెక్టెడ్ లే అని అనుకున్నా. బట్ ఆ క్యారెక్టర్ కి మంచి లెంత్ ఇచ్చి క్యూట్ గా చేపించుకుని స్లాంగ్ దగ్గర ప్రాబ్లం చేశారు. దీన్ని పాజిటివ్ గా తీసుకొని మారుస్తారా లేక అలాగే ఉంచుతారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఇలా మూవీస్ లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. పట్టి వెతికి మనం ఏం తీయడం లేదు. ఇదేమి డీటెయిలింగ్ వీడియో కాదు, జస్ట్ మూవీ చూసినప్పుడు ఆఫ్ గా అనిపించినవి అండ్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చినవి మీకు చెప్తున్నా. అండ్ ఇది కేవలం నేను చూసిన థియేటర్ లో అండ్ నాకు పర్సనల్ గా అనిపించింది చెప్తున్న మూవీ రెస్పాన్స్. అండ్ ఫస్ట్ హాఫ్ లోని తాటికాయ సీన్ దగ్గర థియేటర్స్ లో ఆడియన్స్ చాలా నవ్వుకున్నారు. సో ఓవరాల్ గా నాకు ఫస్ట్ హాఫ్ అంతగా ఎక్కలేదు. సెకండ్ హాఫ్ లో ఆ లాస్ట్ 40 minutes చాలా బాగుంది. మూవీ రెస్పాన్స్ కూడా బుక్ మై షోలో క్లియర్ గా కనిపిస్తుంది. రిలీజ్ కి ముందు జస్ట్ 1.5K 2K టికెట్స్ పర్ అవర్ బుక్ చేసుకుంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో పడ్డ తర్వాత 11 to 12K పర్ అవర్ రీచ్ అయింది. అండ్ ఇప్పుడు స్టేబుల్ గా 7K పర్ అవర్ టికెట్స్ తెగుతున్నాయి. అండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ 9K పర్ అవర్ టికెట్స్ కూడా తెగుతున్నాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయింది. అండ్ స్టిల్ అదే రెస్పాన్స్ వస్తుంది, అంటే 9,000 టికెట్స్ పర్ అవర్ తెగుతున్నాయి. అఫ్ కోర్స్ ఈ క్రేజ్ రావడానికి, ఈ బుకింగ్స్ రావడానికి మెయిన్ రీజన్ అన్డౌటెడ్లీ ప్రభాస్ గారి స్టార్డమ్. ఆయన ప్రెసెన్స్ తోనే ఇది సాధ్యమైంది. అండ్ దాన్ని అలుసుగా తీసుకోకుండా ఆ నెక్స్ట్ సీన్ తర్వాత నుండి మంచు విష్ణు గారు దాన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకొని కాపాడుకున్నారు, సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నా వరకు మూవీ వచ్చేసి కలెక్షన్ వైజ్ హిట్ అవుతుంది. మూవీ వైజ్ లాస్ట్ 40 minutes బాగుంది కాబట్టి ఇట్స్ అన్ యావరేజ్ మూవీ ఫర్ మీ. అండ్ మీరు ఒకవేళ మూవీ చూస్తే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఆనెస్ట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.